ఇది మన హక్కు సమాచారానికి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రియమైన నాన్న, విద్యార్థుల భాగోద్వేగ లేఖలతో రోడ్ల భద్రతపై చైతన్యం. ప్రోగ్రాంలో భాగంగా మన గోదావరికని మెయిన్ చౌరస్తా గాంధీ చౌక్లో పిల్లలతో ఒక అవగాహన కార్యక్రమం మానవహారం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి వాహనదారుడు కూడా ట్రాఫిక్ నియమాలు పాటించాలి, ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలి. అది అవగాహన కలిగి ఉంటే మాత్రమే సాధ్యమైంది అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రోగ్రాంను పోలీస్ శాఖ అదేవిధంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరైవ్ అలైవ్ కార్యక్రమం భాగంగా రోడ్ల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నిబంధనల అవసరాన్ని తెలియజేస్తూ భాగోద్వేగభరితమైన లేఖలను రాశారు. నాన్న, రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. నాకు, అమ్మకి కూడా హెల్మెట్ తీసుకురండి అంటూ హృదయాన్ని కదిలించేలా విజ్ఞప్తి చేశారు. సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ఖచ్చితంగా మీ నాన్నగారు ఎవరైనా వెహికల్ తీసుకొని బయటకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా వెహికల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేయాలి. ఖచ్చితంగా తీసుకొని పోమని చెప్పాలి. రెండవది, ఒకవేళ 2 వీలర్ మీద పోతున్నారు అంటే మీ ఫాదర్ కానీ మీ ఇంట్లో ఎల్డర్స్ ఎవరైనా ఒక 2 వీలర్ బైక్ కానీ తీసుకొని బయటకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోమని చెప్పాలి. హెల్మెట్ లేకుండా బయటికి పోనీయద్దు. ఈ రోజు నుంచి చేస్తారా పని? మీ ఇంట్లో మీ పేరెంట్స్ కానీ మీ ఎల్డర్స్ ఎవరైతే బైక్ తీసుకొని బయటకు వెళ్తారో ఖచ్చితంగా హెల్మెట్ తీసుకొని పోవాలని చెప్పారు. రోడ్ల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలని రక్షించుకోవచ్చని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నిర్వహించవచ్చని సూచించారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందన పొందుతూ రోడ్ల భద్రతపై అవగాహనను పెంచుతోంది.